ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, మారుతి సుజుకి, హిందాల్కో, నెస్లే షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఇంటర్ గ్లోబ్, ఏబిఐ, సిప్లా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మ్యాక్స్ హెల్త్ కేర్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 24,043 దగ్గర కొనసాగుతోంది. 146 పాయింట్ల నష్టంతో ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 76,919, 551 పాయింట్ల నష్టంతో ఉంది. ఇటు నిఫ్టీ 500 23,206, 145 పాయింట్ల లాస్లో కంటిన్యూ అవుతోంది. ఇటు బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపుగా 529 పాయింట్ల నష్టంతో ఉంది. 57,311 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ ఐటీ 172 పాయింట్ల నష్టంతో 28,812 దగ్గర కొనసాగుతోంది. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాయొచ్చు. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్లో ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మార్కెట్లు ఇప్పుడు అయితే ఈరోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. దాదాపుగా సెన్సెక్స్ కావచ్చు, ఇటు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, రెండు 500 పైన పాయింట్ల నష్టంతో కనిపిస్తున్నాయి సార్. కారణం ఏంటి అసలు ఇది మార్కెట్లు ఈ విధంగా స్టార్ట్ అవ్వడానికి? దో Q1 రిజల్ట్స్ కమింగ్ పాజిటివ్ అండి ఇన్ ద మార్కెట్, అండ్ మనీ అనలిస్ట్ కూడా చెప్పారు H1 ఆఫ్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ డిమాండ్ ఫోర్కాస్ట్ బాగుందని, H2 విల్ బి స్టేబుల్ అని అన్నారు. In the meanwhile, US-Iran war continues to happen, and in the Brent crude oil $90 cross out. Today morning $93 per barrel trade out అనేది ఇండియాకి నెగిటివ్. మీకు తెలుసు కదా, ఒకసారి $90 దాటితే ఇట్స్ హ్యూజ్ నెగిటివ్ ఫర్ ఇండియా ఇస్ కన్సర్న్. అండ్ రూపీ ఆల్సో depreciated 96.35 rupees per dollar. It is a huge steep negative for India is concerned, rupee depreciation. That results as FIS వీళ్ళందరూ they have to move out of the మార్కెట్. ఈ ట్రెండ్ జరుగుతున్న కొద్దిలో ఐ థింక్ ఎర్లీ మార్నింగ్ ట్రంప్ గారు 200% తారీఫ్ ఆన్ జనరిక్స్ నెక్స్ట్ 2 years తర్వాత వేస్తాను అని చెప్పడం అనేది ఫార్మా కంపెనీకి ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ కి నెగిటివ్ అయిందండి. That is the reason today market is trending little negative, not so negative per se. That is where the market is today. రైట్ సార్. అగర్వాల్ గారు ఉన్నారు కాలర్. అగర్వాల్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ నాకు రెండు షేర్ కోసం చెప్పండి సార్. ఒకటి ఎంటార్ టెక్నాలజీస్, అది ఇప్పుడు హోల్డ్ చేసుకోవచ్చా? ఇంకోటి సోనా BLW. సార్, ఎంటార్ టెక్నాలజీస్ హోల్డ్ చేసుకోవచ్చు, ఎందుకంటే డిఫెన్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ టు గ్రో అండి. మీరు చాలా మంది ఎనలిస్టుల వ్యూ చూస్తుంటే డిఫెన్స్ సెక్టర్ కి నెక్స్ట్ 3-4 years ఆర్డర్ బుక్ బేస్ కానివ్వండి, గ్రోత్ కానివ్వండి బాగుంది. ఎందుకంటే వార్స్ విల్ కంటిన్యూ టు హ్యాపెన్. అట్లీస్ట్ ఈ డికేడ్ ఈస్ కన్సర్న్. మేబీ 2030కి స్ట్రీమ్ లైన్ అయ్యి మనకి నెక్స్ట్ డికేడ్ డిఫెన్స్ సెక్టర్ మే గో స్లో, బట్ కరెంట్లీ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్. The second company is also a long-term bet, sir, not a short-term bet. You will see a positive term. Both of them you can hold the stock and see good positive results. Between 20 to 80% growth అయితే మీకు ఉంటుంది సార్ స్టాక్ లో, as the market projects. ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్ అండ్ ట్రజెక్షన్ ఆల్సో ప్లేస్ ఎ బిగ్గర్ రోల్, దో ద కంపెనీ ఫండమెంటల్స్ ఆర్ గుడ్ టుడే. సార్, విద్యాసాగర్ గారు ఉన్నారు. సాగర్ గారు నమస్కారం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను 154 రూపాయలతో 50 షేర్లు కొన్నాను సార్. అది లాస్ లో ఉంది. దాన్ని పెట్టుకోమంటారా, అమ్మేయమంటారా? అది ఒకటి స్టాక్ సార్. నెక్స్ట్ రెండోది CG పవర్ స్టాక్ కొనుక్కోవాలనుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర 20 షేర్స్ ఉన్నాయి. టీవీఎస్ మోటార్స్ గురించి కూడా చెప్పండి. నా దగ్గర హాట్ లాట్స్ ఒక 10 షేర్స్ ఉన్నాయి సార్. ఈ మూడిటి గురించి చెప్తారని నేను మిమ్మల్ని వినిపించుకుంటున్నాను. చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తాను, నాకు ఈ బుద్ధి కాల్ దొరికింది సార్. ఓకే, చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఎరిడా షేర్స్ కొద్దిగా స్లో డౌన్ అవుతాం. కారణం ఏంటంటే ఓవరాల్ మార్కెట్ పర్సెప్షన్. వీళ్ళు ఇంతకు ముందు చాలా మంది అనలిస్టులు ఏంటంటే, మీకు మార్కెట్ కూడా ఏంటంటే లార్జర్ అనలిస్ట్ వ్యూ పాజిటివ్ డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి, ద స్టాక్ విల్ డూ వెల్.
larger industry future projections తక్కువ ఇచ్చాను అనుకోండి, it will not do well. One of the reason they got really hit is because of analyst views అన్ని కూడా నెగిటివ్ గా ఉన్నాయండి ఓవరాల్ గా ఎరిడా ఇస్ కన్సర్న్. అందుకని మార్కెట్ లో it has taken a really bad beating for them, but fundamentally strong company sir, and next 2 years we are seeing a positive outcome. మీరు నన్ను అడిగితే యావరేజ్ అవుట్ చేసుకొని వెయిట్ చేస్తే యూ విల్ సీ వెరీ పాజిటివ్ రిజల్ట్స్. అలానే టీవీఎస్ మోటార్స్ కూడా అడిగారు సార్. టీవీఎస్ మోటార్స్ బేసికలీ 2 వీలర్స్ మీద దే డిపెండ్ అయ్యారు. దే బికమ్ ద మార్కెట్ లీడర్స్ ఇన్ 2 వీలర్స్. మీకు తెలుసు ఓలా ఎలక్ట్రిక్ డ్రాప్ అవుట్ అనేది టీవీఎస్ కి బెనిఫిట్ అయింది. నెక్స్ట్ బజాజ్, దాని తర్వాత ఏథర్ హ్యాస్ డన్ వెల్. సో టీవీఎస్ కంటిన్యూ టు రూల్ ద రోస్ట్ యాజ్ లాంగ్ యాజ్ దే హ్యావ్ దేర్ ఓన్ బ్యాటరీ అండ్ కంటిన్యూ టు బిల్డ్ ఆన్ ద ప్రొజెక్షన్స్. బట్ డిమాండ్ వర్సెస్ సప్లై చూసినప్పుడు సప్లై తక్కువ ఉంది. రెండోది ఫేమ్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కమ్ డౌన్. ఇప్పుడు టీవీఎస్ స్కూటర్ మీరు కొనాలంటే 2 lakhs దాకా విడిపోయింది సార్, విచ్ యూస్ టు కమ్ ఎట్ 1 lakh. సో డిమాండ్ కాంట్రాస్ట్ అయింది ఓవరాల్ గా. బట్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ స్టిల్ హోల్డ్స్ గుడ్ అండి. టీవీఎస్ మోటార్స్ ఇస్ కన్సర్న్ బికాస్ దే కంటిన్యూ టు హోల్డ్ ద మార్కెట్ లీడర్షిప్ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 2 years అండి. థర్డ్ స్టాక్ అడిగారు, ఐ థింక్ ఐ మిస్డ్ అవుట్, బట్ ఐ విల్ కమ్ బ్యాక్ వన్స్ ఐ రిమెంబర్ అండి. రైట్ సార్, వినోద్ కుమార్ గారు అడుగుతున్నారు సార్ కామెంట్, ఈ నెట్వెబ్ టెక్నాలజీస్ అదేవిధంగా చెన్నై పెట్రోలియం ఎంట్రీ ప్రైస్ ఏంటి? సార్ నెట్వర్క్ టెక్నాలజీస్ ఎంట్రీ ప్రైస్ ఆల్రెడీ దాటిపోయింది సార్. కరెంట్ ప్రైస్ ఈజ్ ఆల్సో డీసెంట్ ఎనఫ్. ఇది మొత్తం ఏ వైపు మీద నడుస్తున్న స్టాక్, ఏ పడితే అది పడుతుంది, ఏ పెరిగితే అది పెరుగుతుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ దేర్ ఆర్డర్ బుక్ ఈస్ బేస్డ్ ఆన్ ఏఐ. సో ఇట్ ఈస్ అ గుడ్ టైమ్ టు అక్యుములేట్ నెట్వర్క్. నెక్స్ట్ 3-4 years this particular sector is going to grow at 100 to 200% year on year. Company order book కూడా growth ఉంది. మీరు చూస్తుంటే లాస్ట్ 1.5 year కూడా నెట్వర్క్ హ్యాస్ డన్ ఓవరాల్, అంటే మీరు పర్సెప్షన్ చూస్తే ఓవరాల్ దే డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఐ రిక్వెస్ట్ యూ టు బై రైట్ నౌ ఆల్సో బికాస్ దిస్ ఇస్ a 2 to 3 years లాంగ్ టర్మ్ స్టాక్ అండి. రైట్ సార్, కృష్ణమూర్తి గారు ఉన్నారు కాలర్. కృష్ణమూర్తి గారు నమస్కారం. నమస్కారం. శుభోదయం అండి. నమస్తే. రత్నాకర్ గారు ఒక 3 స్టాక్స్ చెప్పండి సార్. ఒక షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ కొందాం అనుకుంటున్నాను. ఒకటి హిమాద్రి స్పెషాలిటీ, సెకండ్ ఎటర్నల్, థర్డ్ కళ్యాణ్ జ్యువెలర్స్. ఇది ఏ లాంగ్ టర్మ్ తీసుకోమంటారు, ఏ షార్ట్ టర్మ్ తీసుకోమంటారు చెప్పండి సార్ దయచేసి. సార్ థర్డ్ వన్ ఏం చెప్పారు? కళ్యాణ్ సార్, కళ్యాణ్ జ్యువెలర్స్ సార్. కళ్యాణ్ జ్యువెలర్స్ ఒకటి. ఓకే సార్. ఫస్ట్ స్టాక్ హిమాద్రి సార్. ఇది షార్ట్ టర్మ్ కి మీకు బాగానే ఉంటుంది, ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ సంబంధించింది ఆర్డర్ బుక్ కానీ ఓవరాల్ ప్రాస్పెక్ట్స్ కానీ వీ హావ్ నాట్ సీన్ ఎనీ పాజిటివ్ అప్సైడ్. బట్ నెక్స్ట్ 3 quarters ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ సార్, మీరు కొనుక్కోవచ్చు. ఎటర్నల్ ఈజ్ అ లాంగ్ టర్మ్ స్టాక్ సార్. దే కంటిన్యూ టు హ్యావ్ ద మార్కెట్ లీడర్షిప్. మీకు తెలిసి ఉంటుంది క్విక్ కామర్స్ లో ఎటర్నల్ హ్యాస్ క్లెయిమ్డ్ ఎవ్రీ డే 2 dark stores దే ఆర్ ఓపెనింగ్. And that is resulting their growth. And ఇవాళ వాళ్ళ రిజల్ట్స్ ఉన్నాయి. Blinkit how they are performing అనేది అనలిస్టులు అందరూ వెయిట్ చేస్తున్నారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ జొమాటో విల్ కంటిన్యూ టు హ్యావ్ ఎ డ్రీమ్ రన్ ఫర్ అనదర్ 2 to 3 years. బట్ ప్రాబ్లం ఏంటంటే $30 billion వాల్యుయేషన్ లో ఉంది. ఇట్ మే రీచ్ $60 billion వాల్యుయేషన్. దట్స్ వాట్ వీఆర్ లుకింగ్ అంటిల్ దే డూ లార్జ్ ఎక్విజిషన్స్ ఇన్ కమింగ్ డేస్. బట్ దీపేంద్ర గారు పక్కకు తప్పుకొని Blinkit ఫౌండర్ కి ఇచ్చారు కాబట్టి ఆర్గానిక్ గ్రోత్. Please buy sir, it is not at loss, still it's a market leader in that. Third one is also a good stock sir, మీరు హోల్డ్ చేయొచ్చు అండ్ కొనొచ్చు కూడా. దిస్ ఇస్ ద రైట్ పాయింట్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ 2-3 years లాంగ్ టర్మ్ హారిజన్ వేర్ యూ విల్ సీ ఎ డీసెంట్ IRR ఆఫ్ 25 to 30% IRR డెఫినెట్లీ చూస్తారు సార్ ఈ 2 స్టాక్స్ లో కూడా. రైట్ సార్, రామ్ కుమార్ గారు ఉన్నారు. రామ్ కుమార్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. రత్నాకర్ గారు డౌట్ సార్. ఒకటి వచ్చేసి వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ సార్. ఇది నేను 20% లాస్ లో ఉన్నాను సార్. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ సార్. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ అలాగే సార్. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఇది 20% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. నేను వరుణ్ బెవరేజెస్ ఎగ్జిట్ అయ్యి ఆధార్ ని యావరేజ్ చేయమంటారా లేకపోతే హోల్డ్ చేయమంటారా సార్? డెఫినెట్లీ వరుణ్ బెవరేజెస్ ఇప్పుడు వీళ్ళది సీజనాలిటీ ఎక్కువ ఉంటుంది సార్. మీరు చూసుకుంటే దో దే డూ వెల్ ఓవరాల్ యాజ్ ఎ కంపెనీ అండ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయితే ఏం లేదు. న్యూ ప్రోడక్ట్ వేరియేషన్స్ కానీ న్యూ ఇది కానీ దే హావ్ నాట్ అనౌన్స్డ్ ఎనీథింగ్ బికాస్ దిస్ ఇస్ ఏ సబ్సిడరీ
మాస్టర్ ఫ్రాంచైజీ ఆఫ్ పెప్సికో మీరు చూస్తుంటే వరుణ్ బెవరేజెస్. సో పెప్సికో నుంచి కూడా నో మేజర్ అనౌన్స్మెంట్ హ్యావ్ హ్యాపెండ్ యాక్చువల్గా. అందుకనే ఇట్ హాస్ బీన్ టేకెన్ ఎ బీటింగ్. ఓవరాల్ బెవరేజ్ ఇండస్ట్రీ గ్రోత్ మీద బీటింగ్ తీసుకుంది. మీరు ఎగ్జిట్ అవ్వచ్చు సార్. అండ్ అదర్ హౌసింగ్ ఫైనాన్స్ కంటే మీకు అదర్ ఫైనాన్స్ మన శ్రీరామ్ ఫైనాన్స్ కానీ బజాజ్ ఫైనాన్స్ కానీ ఈ రోజు లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ ఎన్బిఎఫ్సిస్ గ్రోత్ ఇన్ నెక్స్ట్ 2 years is going to be very large. ఎందుకంటే పీపుల్ థ్రెఫ్ట్ ఫర్ పర్చేజ్ దాని అండర్ లోన్స్ గాన్ అప్ అండి. సర్ప్రైజింగ్లీ వీఆర్ సీయింగ్ ఆల్ ఫిన్టెక్ కంపెనీస్ ఆర్ డూయింగ్ వెల్. మీరు జియో ఫైనాన్షియల్స్ దగ్గర నుంచి శ్రీరామ్ దగ్గర నుంచి బజాజ్ ఫైనాన్షియల్ చూస్తే అటు పక్క ఇట్ విల్ డూ వెల్. అదర్ ఈజ్ ఆల్సో గుడ్ బట్ టూ మచ్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ దట్ కంటే ఇటు పక్క మీరు చూస్తే ఎన్బిఎఫ్సిస్ లో యూ విల్ సీ ఎ డీసెంట్ గ్రోత్ ఇన్ యువర్ స్టాక్ అండి. అండ్ బజాజ్ డెఫినెట్లీ రూల్స్ ద రూల్స్. బజాజ్ ఫిన్సర్వ్ కానీ బజాజ్ ఫైనాన్స్ కానీ గుడ్ స్టాక్స్ టు బై. అయితే నష్టాల్లో కొనసాగుతున్నాయి. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. సార్ కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. ఈ ప్రైస్లో ఇప్పుడు హర్ష గారు అడుగుతున్నారు, ఈ ప్రైస్లో వేరే ఎనర్జీ ఒకటి టీసీఎస్ బై చేయొచ్చా? ఈ రెండు టీసీఎస్ డెఫినెట్లీ బై చేయొచ్చండి. వారి ఎనర్జీ క్లీన్ టెక్ అండ్ సస్టైనబిలిటీ ప్రోగ్రామ్ లో దే గ్రోన్ వెల్ అండి. అండ్ ఇట్ హాస్ రీచ్డ్ దట్ మెచ్యూర్ లెవెల్. మీరు బార్ గ్రాఫ్ చూస్తే ఇట్ హాస్ రీచ్ ద పీక్. ఇక్కడి నుంచి ఫర్దర్ గ్రోత్ మూవ్మెంట్ అనేది సబ్జెక్ట్ టు డిమాండ్ ఇది ఉంటుంది. టీసీఎస్ ఎందుకు అన్నానంటే ఐటీ స్టాక్స్ హావ్ టేకెన్ బీటింగ్. తెలుసు కదా 30 to 40% డ్రాప్ అయింది. అండ్ ఏ అడాప్షన్ ఏదైతే డిస్టర్బ్ చేసిందో లాస్ట్ 1.5 year అది స్టెబిలైజ్ అవటం మొదలుపెట్టి అండ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ప్రాఫిట్స్ టు గో వెల్. And recent quarter results of TCS, Infosys, HCL also shown the same trend, and it is the right time to accumulate some of the tech stocks to see that 30% upside in 1 year. Sir. రైట్ సార్. అట్లాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు, ఈటీవీ నెట్వర్క్ ఒకటి, తర్వాత సాయి పేరెంటల్స్, ఆ తర్వాత ఎల్ఎన్టీ, ఈ 2 years కోసం ఏమైనా బై చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా? సాయి పేరెంటల్ హోల్డ్ చేయొచ్చండి. ఎల్ఎన్టీ సబ్జెక్టివ్ అండి ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ మీద. ఎందుకంటే గవర్నమెంట్ స్పెండ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టెబిలైజ్ అయింది. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయితే కనిపించట్లేదండి. దే ఆర్ గోయింగ్ త్రూ దట్ టర్మాయిల్. మీరు చూసుంటే కదా క్యాట్ టర్మాయిల్ ఒకటి, ఇంట్రెస్ట్ రేట్ పేమెంట్స్ ఒకటి, ఈ టర్మాయిల్ అంతా గో త్రూ అవుతూ చాలా డెసిషన్స్ హాస్ బీన్ పోస్ట్ పోన్డ్. మనం అనుకున్న విధంగా అంత ఫాస్ట్ గా వెళ్ళట్లేదు. సో నేను క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ దో అనలిస్ట్ హావ్ రిటర్న్ వెరీ పాజిటివ్. ఆన్ గ్రౌండ్ రియాలిటీ ఇస్ లిటిల్ డిఫరెంట్ సార్ ఆన్ రిసీవబుల్ సైకిల్ అండ్ అదర్ థింగ్స్. కరెంట్ గా హోల్డ్ చేయమని చెప్తాను నేను. డోంట్ బై ది స్టాక్స్ ఎట్ దిస్ కరెంట్ లెవెల్. రైట్ సార్. మారం రెడ్డి గారు ఉన్నారు. మారం రెడ్డి గారు నమస్కారం. హలో సార్, మీ డౌట్ అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. టాటా ఎనర్జీ సార్ ఒకటి. ఓకే సార్, మళ్ళీ అడగండి. టాటా ఎనర్జీ సార్. టాటా ఎనర్జీ ఓకే, మీ దగ్గర ఉన్నాయా? టాటా ఎనర్జీ సార్ ఉన్నాయి. 200 shares ఉన్నాయి. 36,3600 ఉండదు సార్. ఓకే, ఏంటి డౌట్ ఏంటి? ఏం పర్లేదు. టాటా ఇట్స్ గుడ్ స్టాక్. ఓవరాల్ ఎనర్జీ స్టాక్స్ ఏంటంటే కొద్దిగా బీటింగ్ తీసుకున్నాయి సార్ కరెంట్ మార్కెట్ లో. వన్ ఆఫ్ ది రీజన్ ఈస్ బ్రెంట్ కూల్ ఆయిల్ ప్రైజెస్ గ్రో అవటము. పవర్ సెక్టర్స్ లో రిఫార్మ్స్ ఇంకా ఫాస్ట్ గా ఏం అవ్వలేదు సార్. లాస్ట్ టైం రిఫార్మ్స్ ఏవైతే తీసుకున్నామో 8 years బ్యాక్, దాని తర్వాత నో మేజర్ చేంజెస్ అండ్ రిఫార్మ్. బట్ స్టిల్ వీ నీడ్ లాట్ ఆఫ్ పవర్ టు సప్లై. ఎందుకంటే డేటా సెంటర్ గ్రోత్ అనేది దేర్ ఈస్ అ నీడ్. And power sector continue to thrive on that growth and demand. Expansion ki huge possibility undi. Meer long term objective chuste it will do well sir. Short term it may not do well. సార్ సుబ్బారెడ్డి గారు ఉన్నారు జమ్మలమడుగు నుంచి. సుబ్బారెడ్డి గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ రత్నాకర్ సార్. స్టాక్స్ గురించి చెప్పండి సార్. ఒకటి ఇన్ఫోసిస్ 1094 లో ఉంది. వెదర్ కెన్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్? అండ్ ఇంకొకటి స్టార్ హెల్త్ ఏ ప్రైస్ లో తీసుకోవచ్చు సార్? Sir, Infosys is a good time to buy the stock, sir. Recent గా వాళ్ళ రిజల్ట్స్ చూసినా, నెక్స్ట్ 1 year ప్రొజెక్షన్స్ చూసినా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ యాక్చువల్ గా. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఐటీ ఇండస్ట్రీలో మీరు అబ్జర్వ్ చేస్తే డాలర్ టర్మ్స్ లో రెవెన్యూ ఫ్లాటిష్ గా ఉంది. ఐఎన్ఆర్ టర్మ్ లో గ్రోత్ ఉంది, ఎందుకంటే ఐఎన్ఆర్ డెప్రిషియేట్ అవటము. రెండోది ఏ అడాప్షన్ మూలన బాటమ్ లైన్ పెరుగుతున్నాయి. అంటే మీకు ఎంటర్ప్రైజ్ వాల్యూ అండ్ ఈబీ ఎబిటా మల్టిపుల్స్ హ్యావ్ డీసెంట్లీ ఫేర్డ్ వెల్ అండి. అండ్ ఇందాకే మాట్లాడుకున్నాం ఏఐ రిలేటెడ్
ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ హ్యాస్ కమ్ డౌన్ వెరీ డ్రాస్టికలీ. గుడ్ టైమ్ టు బై ఆర్ యావరేజ్ ఇట్ అవుట్ అండి ఇన్ఫోసిస్. ద అదర్ స్టాక్ ఈజ్ ఆల్సో గుడ్ స్టాక్ సార్, మీరు కొనుక్కోవాల్సింది. రైట్ టైమ్ టు బై అండ్ కీప్ దట్ స్టాక్, ఎందుకంటే వీఆర్ సీయింగ్ వెరీ పాజిటివ్ అవుట్లయర్ ఇన్ నెక్స్ట్ 2 quarters. మన మార్కెట్ ని మాత్రం బాగా దెబ్బతీస్తుంది ట్రంప్ గారి న్యూస్ ఎవ్రీ డే. ఐ థింక్ మోస్ట్ అన్సర్టన్ పీరియడ్ ఫర్ ద స్టాక్ మార్కెట్ ఈస్ ద ట్రంప్ ప్రెసిడెన్సీ పీరియడ్ అండి. ఏ రోజు ఏ బాంబు ఎందుకు వేస్తాడు, ఇది ఉంటుందా లేదా అని కన్సిస్టెన్సీ అన్లిస్ట్ ఎవరు చెప్పలేకపోతున్నారు. నిన్నటిదాకా వార్ చేయనున్నారు, వార్ చేస్తున్నారు, సర్లే అనుకోగానే నేను సడన్ గా జెనరిక్స్ మీద 200% తారీఫ్ వేయటం అనేది సర్ప్రైజ్ అక్రాస్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా. వై సడన్లీ దిస్ డెసిషన్ అనేది. సో వీ డోంట్ నో వాట్ విల్ కమ్ టుమారో అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ పాయింట్ సార్. యాక్చువల్లీ ఈ వాలటాలిటీని మనం నిలబడితే ఈ 2 years కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ పాజిటివ్ అవుట్కమ్స్, కానీ కాషియస్ ఆప్టిమిజం ఇన్వెస్ట్మెంట్ చేయమని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సజెస్టింగ్ రైట్ నౌ. రైట్ సార్, విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం. సార్ నమస్తే అండి. మీ డౌట్ అడగండి మేడం. సార్ ఇప్పుడు అనుపమ్ రసాయన్స్, అదాని పవర్ అండ్ డైనమిక్ కేబుల్స్ ఇవి ఈ రేట్ లో తీసుకోవచ్చండి? అదాని పవర్, ఇంకోటి ఏంటన్నారండి? అనుపమ్ రసాయన్ అండి, డైనమిక్ కేబుల్స్. డైనమిక్ కేబుల్స్ తర్వాత మొదటిది ఏంటండి? అనుపమ్ రసాయన్ అండి. అనుపమ్, ఓకే. మేడం, డైనమిక్ కేబుల్స్ తీసుకోవచ్చు. కేబుల్ ఇండస్ట్రీ ఓవరాల్ గ్రోత్ ఇస్ వెరీ పాజిటివ్ అండి. మీరు మార్కెట్ లో కేబుల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అంటే పాలిక్యాబ్ ఏవి చూసినా కూడా డీసెంట్ గ్రోత్ ఉంది. ద రీజన్ ఈజ్ రియల్ ఎస్టేట్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్, బోత్ ఆర్ వర్కింగ్ పాజిటివ్ ఇన్ దేర్ ఫేవర్ అండ్ ఫ్యూ ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్ ఎ రోల్. డెఫినెట్లీ మీరు తీసుకోవచ్చు ఈ సెగ్మెంట్ లో. ద అదర్ స్టాక్ కూడా మీరు చెప్పిన అనుపమ్ రసాయన్ కూడా ఈజ్ అ గుడ్ స్టాక్ టు హోల్డ్. కరెంట్ గా ఏంటంటే కాషియస్ ఆప్టిమిజం లో హోల్డ్ చేయమంటాం, అంటే డోంట్ బై రైట్ నౌ, వెయిట్ ఫర్ 1 or 2 more dips and buy out అని చెప్తున్నాం అంటే మేము. రైట్ సార్, శర్మ గారు ఉన్నారు. శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. యాక్షన్ కన్స్ట్రక్షన్, ఎరీస్ లైఫ్ సైన్సెస్ రెండు ప్రాఫిట్స్ ఉన్నాను సార్. ఏ రేట్ లో ఉంటే అమ్ముకోవచ్చండి సార్? యాక్షన్ దిస్ థింగ్ ఇప్పుడు తీసుకోండి సార్, ఎగ్జిట్ తీసుకోండి. ఏరీస్ లైఫ్ సైన్సెస్ హోల్డ్ చేయండి సార్, ఎందుకంటే దిస్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ ఇన్ కమింగ్ క్వార్టర్స్ ఆల్సో. ఆ సెగ్మెంట్ సడన్ గా గ్రోత్ ఉందండి, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ దేర్. దానికి ఇప్పుడు జనరల్స్ కేసిన తారీఫ్ దానికి ఏం ఇంపాక్ట్ లేదు కాబట్టి ఇట్ విల్ కంటిన్యూ టు డూ వెల్ అనేది నేను చెప్పగలను. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సూర్యతేజ గారు అడుగుతున్నారు, ఈ E2E నెట్వర్క్ ఇందాక మీరు చెప్పేశారు అది, తర్వాత MRF షేర్స్ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా E2E కూడా? ఓకే, థ్యాంక్ యూ. MRF షేర్స్ కరెంట్ గా వాళ్ళు అనుకున్న విధంగా గ్రో అవ్వట్లేదండి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, అండ్ ఎక్స్పోనెన్షియల్ చేంజ్ అయితే లేదు. బికాస్ లిథియం అయన్ బ్యాటరీ గ్రోత్ ఏదైతే ఉందో MRF గ్రోత్ లో టైర్స్ గ్రోత్ కదా సార్ మేజర్లీ దే ఆర్ లుకింగ్ ఎట్. ఆటోమొబైల్ ఇండస్ట్రీ దాని గ్రోత్ ఉంది, బట్ అపోలో టైర్స్ ఇస్ డూయింగ్ వెల్ సార్. మీరు MRF వర్సెస్ అపోలో తీసుకుంటే ఐ రిక్వెస్ట్ యూ టు బై అపోలో టైర్స్ రైట్ నౌ. అలానే E2E నెట్వర్క్స్ కూడా గుడ్ స్టాక్ సార్. ఇది డేటా సెంటర్స్ లో ఉన్నారు, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ గ్రోయింగ్ డేటా సెంటర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ 3-4 years ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. మీరు బై చేయొచ్చు. అంటే ఎవరైనా ఈ పర్టికులర్ ప్రేక్షకులు టీవీ చూసినప్పుడు E2E నెట్వర్క్స్ కి ఐ విల్ గివ్ ఏ పాజిటివ్ అప్ సైడ్ అని మాత్రమే చెప్పగలను నేను. సార్, శ్రావణి గారు ఉన్నారు. శ్రావణి గారు నమస్కారం. నమస్కారం సార్ గారికి. నమస్తే. నమస్తే. వాట్సన్ ఫార్మా 271 లో ఉన్నాయి సార్. యావరేజ్ ఎక్కడ చేయాలి ఇంకా తగ్గుతుందా ఎట్లా అని అడిగారు. అలాగే స్టాక్ బాక్స్ 172 లో ఉన్నాయి సార్. సెకండ్ స్టాక్ ఏం చెప్పారండి కిరణ్ గారు, పవన్ గారు? హలో మేడం. సెకండ్ స్టాక్ వాట్సన్ ఫార్మా నాట్కో కాదు సార్, మార్క్సన్ సార్. మార్క్స్ అండ్ ఫార్మా బాగానే ఉంటుంది మేడం, మీరు కొనుక్కోవచ్చు. బట్ కరెంట్ మార్కెట్ ఈస్ నెగిటివ్ ఫర్ సెంటిమెంట్ ఎందుకంటే ఆఫ్ ది జనరిక్ ఇంపాక్ట్, బట్ దే ఆర్ ఫ్యూ స్టాక్స్ విచ్ ఆర్ ఎఫెక్టెడ్. ఈ స్టాక్ మీరు హోల్డ్ చేయండి మేడం, ఇట్ విల్ డూ వెల్ ఇన్ కమింగ్ 2 years ఆల్సో, ఎందుకంటే దేర్ గ్రోత్ ఈస్ దేర్ అండ్ మోస్ట్ డిఫెన్సివ్ స్టాక్ ఇది. డిఫెన్సివ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ డ్రాపింగ్ సో ఫాస్ట్ ఆర్ నాట్ గ్రోయింగ్ సో ఫాస్ట్, బట్ వెరీ పొటెన్షియల్ అప్సైడ్ ఈస్ దేర్. ప్లీజ్ బై ద స్టాక్ అండి. సార్, కృష్ణ గారు ఉన్నారు కర్నూలు నుంచి. కృష్ణ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడిగారు. అందులో ప్రశ్నించాను
అర్థం కాలేదండి. అన్య ప్రిసిషన్ ఓకే, మీ డౌట్ ఏంటి? సార్ అది 2000 షేర్స్ ఉన్నాయి సార్, షేర్ బాగుందా లేక అమ్మేద్దామని. మీరు సార్ తీసుకున్న ప్రైస్ ఎంత? అమ్మాయండి, ఎందుకంటే సార్ 2000 కాదు సార్ అది. గాలా ప్రెస్టిషన్ అన్నారు కదా సార్ ఇది. సార్ Okay. అది అమ్మండి స్టాక్ కరెంట్ గా. సి దో ది స్టాక్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ ఎక్స్ట్రీమ్లీ వెల్, బట్ మెనీ ఆఫ్ ది అనలిస్ట్ ఏమన్నారంటే సెల్ చేయమని అన్నారు సార్. ఇది ఓవరాల్ గా ఏంటంటే ఇండస్ట్రీ స్లోనెస్ ఉంది. ప్రెసిషన్ ఇండస్ట్రీలో కాస్టింగ్ అండ్ ఫోర్జింగ్ లో స్లోనెస్ ఉంది. దే ఆర్ ఫ్యూ ప్లేయర్స్ but large volume, and most of the large players are reducing their dependence on OEMs అంటే సబ్ కాంట్రాక్టింగ్ OEMs మీద రిడక్షన్ తగ్గిస్తున్నారు, ఎవరికి వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ ప్రపోజిషన్ టు సెటప్ దిస్ యూనిట్. ఇదేంటంటే ఆరెంజ్ జోన్ లో ఉంటుంది సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొల్యూషన్. అందుకని కొద్దిగా ఓవరాల్ ఇండస్ట్రీకి నెగిటివ్ అవుతుంది. లార్జ్ కస్టమర్ ఈస్ ట్రైంగ్ టు బై బిల్డప్ దేర్ ఓన్ ఫెసిలిటీ, అది ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి మార్కెట్ లిటిల్ వరీడ్ అబౌట్ దిస్ పర్టికులర్ స్టాక్ అండి. సార్ అట్లాగే స్వర్ణలత గారు అడుగుతున్నారు, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా షార్ట్ టర్మ్ కి టార్గెట్ ఏంటి? ఓకే, కరెంట్ ప్రైస్ అంటే 335 లో ఉంది. షార్ట్ టర్మ్ టార్గెట్ అరౌండ్ 400 దాకా వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఇట్ ఈస్ అన్ రేంజ్ బౌండ్ అండి, దట్స్ వేర్ ఇట్ ఈస్. కరెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే దే ఆర్ డీలింగ్ విత్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. మీరు కొనంటే మేడం ఈ స్టాక్, బట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 year టు సీ దట్ 400 కమింగ్ ఇన్ యువర్ వే. రైట్ సార్, సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అదేవిధంగా ఎన్టీపీసీ రెండు కూడా 10% లాస్లో ఉన్నారంట. 2-3 years ఏమైనా హోల్డ్ చేయొచ్చా? బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు సార్. ఐఎమ్ ఆల్సో స్టాక్ హోల్డర్ ఇన్ దెమ్. ఎందుకంటే హౌసింగ్ సెక్టర్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. మీరు చూస్తుంటే ఓవరాల్ రియల్ ఎస్టేట్ ఈస్ డూయింగ్ వెల్, కానీ బజాజ్ లీడర్షిప్ ని క్వశ్చన్ చేస్తున్నారు అదర్ దిస్ థింగ్ యాక్చువల్గా. అలానే ఎన్టీపీసీ కూడా కరెంట్ గా థర్మల్ పవర్ కి డీ గ్రోత్ ఉంది. ఈఎస్జీ నార్మ్స్ ప్రకారము దే హ్యావ్ దేర్ ఓన్ స్లోగన్. ఎన్టీపీసీ గ్రీన్ అని ఒకటి ఉంది, అది కొనుక్కోండి, యూ విల్ సీ వెరీ పాజిటివ్ అవుట్కమ్స్. రైట్ సార్, సత్యనారాయణ గారు ఉన్నారు విజయవాడ నుంచి. సత్యనారాయణ గారు నమస్కారం. నమస్తే అండి, నా పేరు ప్రశాంత్. వియాస్ సైంటిఫిక్ నా దగ్గర 2500 షేర్లు ఉన్నాయండి. 263 రూపాయలు ఉన్నాయి. హోల్డా లేకపోతే సెల్లా చెప్పండి సార్. సెల్ చేయండి సార్ ఇప్పుడు, ఎందుకంటే ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ది కంపెనీ వాళ్ళు పాజిటివ్ అవుట్కమ్స్ అయితే ఇవ్వలేదు. మీరు లాస్ట్ 2 quarters కూడా చూసుంటారు. అంటర్లెస్ దర్ ఇస్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇన్ ద టాప్ లైన్. వీళ్ళంటే ఇనిషియల్ మార్కెట్ వచ్చి డబ్బులు రేస్ చేశారు, దాని తర్వాత అనుకున్న విధంగా గ్రో అవ్వలేదు. కరెంట్లీ ఐ రిక్వెస్ట్ యూ టు సెల్.